గారిని ఖచ్చితంగా గెలిపించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బండి గారికి ధన్యవాదాలు. హలో, విఠల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కుకట్పల్లి ఇన్ఛార్జ్ గారు అన్న బండి రమేష్ గారికి, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు సత్యం శ్రీరంగం గారికి, అన్న నాగిరెడ్డి గారికి, వేణు గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ అందరూ మరి ఏకమై ఈ యొక్క పార్లమెంటు మనం కైవసం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని మరి పూర్వ వైభవంగా తీసుకురావాలి. అన్న బండి రమేష్ గారు ఇందాక మిత్రులు మాట్లాడినట్టు గతంలో మనకు పిజిఆర్ గారు ఉన్నట్టు ఇలా ఆయన పూర్తిగా సమయం తీసుకొని కార్యకర్తలు వెంబడి మన సెకండ్ పిజిఆర్గా బీఆర్ఎస్ అంటే బండి రమేష్ అన్న గారు మనకు అనే విధంగా ఉన్నారు కాబట్టి మనం కూడా అంతే ఉత్సాహంగా పనిచేసి ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. కాబట్టి మనం ఈ ఎలక్షన్లైనా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది, బూత్ లెవెల్ క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర కార్యకర్తల కన్నా లీడర్లు ఎక్కువ ఉన్నారు. అది మన బేసిక్ ప్రాబ్లం అవుతుంది. మనం ఎందుకంటే మన రాహుల్ గాంధీ మనం వచ్చిన ముందు రోజులలో మన పథకాలు ఎన్ని మనం చేసినాం అనేది ఒక బూత్ లెవెల్లో ఒక 1000 మంది ఓట్లు ఉంటే 1000 మంది ఓట్లలో 500-600 మంది కన్నా రీచ్ అయినాయి అనుకో, మనం వాళ్ళని మన బూత్ లెవెల్లో మనం తెచ్చుకొని ఓటు వేయించుకుంటే ఈజీగా విన్ అవుతామన్నా. కాబట్టి గతంలో కూడా మనం ఎంత చేసినాం. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఉన్నారు, పైన కొంతమంది వచ్చి మాకు పోయినసారి బండి రమేష్ గారికి చెప్తే మేము ఆ ఎలక్షన్ లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినాము. ఒక 20 days లో మన యూత్ కాంగ్రెస్ యాప్ ఎప్పుడు కూడా మీరు చూడొచ్చు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎన్నికలు చేశారు. తెలంగాణలోనే ఫస్ట్ ప్లేస్ ఉంది కుటుంబాలు. కానీ ఆ టైంలో ఎవరు యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే కొంచెం ఇగో పక్కన పెట్టాలి. అందరూ కూడా ఇగో పక్కన పెట్టి మీరు ముంగట్టు వస్తే వాళ్ళు లీడర్ అవుతాడేమో, వీడు లీడర్ అవుతాడేమో అని చెప్పి అక్కడిని పక్కన పెట్టేసి ఫస్ట్ అందరం కూడా కలిసి మెలిసిగా పనిచేస్తే మనం ఇక్కడ ఈజీగా విన్ అవుతాం. ఇక్కడ మనం పార్టీ ఓడిపోవడానికి కారణం వేరే పార్టీ కాదు, మన పార్టీ కూడా మనకు ఓడిపోయేటట్టున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడైనా కూడా మనం అందరం కూడా కలిసి మెలిసి పనిచేస్తే మనం గెలుస్తామని చెప్తున్నాం అన్న. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం ఎన్ఎస్ఓ కూడా ఇంపార్టెన్స్ ఏంటన్నా. ఎందుకనంటే మేము కూడా ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు ఏదైతే సిస్టమ్ పెట్టారో అదే సిస్టమ్ నుంచి వచ్చి మేము ఎలక్షన్ లో గెలిచాం. ఎందుకంటే దాన్ని కూడా ఎంత ఖర్చు అయినది ఏమో అందరూ కూడా తెలుసు. ఇప్పుడు లాస్ట్ వచ్చే వరకు అరే నువ్వు ఢిల్లీ కదా నీది మొత్తం గాంధీ భవన్ కదా నీదేనంటే మేము ఆడి మీద ఫోన్ చేయించుకోమంటే ఆడి ఫోన్ చేయించుకుంటాం. ఏమంటారు వేరన్నా, అవునా కదా? వాళ్ళ ఫోన్లు చేయించమంటే వాళ్ళ ఫోన్లు చేపిస్తాం. కానీ మేము కూడా పార్టీ అధిష్టానము చెప్పిన మాట ప్రకారము బండి రమేష్ అన్న గారి ఆదేశాలను మేము గౌరవించి ఆయన ఎంత మంది ఉంటున్నాము. కాబట్టి అన్న పోయినసారి కూడా ఏవైతే మిస్టేక్ అయినాయో ఇప్పుడు కాకుండా మీరు ఏవైతే బాధ్యతలు మాకు అప్పచెప్తారో మేము కాన్స్టిట్యూన్సీ అయిన యూత్ కాంగ్రెస్ వాళ్ళము ఎన్ఎస్ఓ వాళ్ళం అందరం కూడా ముందు నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ అనేది కేవలం పనిచేయడానికి చూస్తుందా తప్ప యూత్ కాంగ్రెస్ ముందు తీసుకుపోయే 5 ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటివరకు ఉన్న నాయకులు. కాబట్టి మా యూత్ కాంగ్రెస్ కూడా యూత్ కాంగ్రెస్ ఎవరెవరు పనిచేస్తున్నారో ఎవరెవరు కష్టపడుతున్నారో మీరు ఒక్కసారి గ్రహించి వారికి కూడా పూర్తి స్థాయిలో వారికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నామా. అదేవిధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే మనం కొండలతో మేడలతో అని చెప్పాల్సిన అవసరం లేదన్నా. మనం చేసిన భాగాలే ఇప్పుడు మన ప్రజల్లో రేవంత్ అన్న గారిని పార్లమెంట్ బీఫామ్ ఇచ్చి మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి చేయనియకండి. ఇది నా విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి.
ప్లీజ్. దాన్ని కూడా మీరు సంతోష్ ఒకటి, మీరు విమర్శలు మానాలి. అందరికీ చెప్పినట్టే, అందరికీ ఎవరికి ఫోన్ పోలే, అందరికీ గ్రూప్లో మెసేజ్ వెళ్ళింది. ఏ లీడర్ అందరూ ఉన్నారు, డివిజన్లు అందరూ ఉన్నారు. సపరేట్ ఉండదు. కాన్స్టిట్యున్సీ ఉంది, డివిజన్ ఉంది, అలాగే ఉంటది. ఇలా చేయాలంటే 100 గ్రూపులు ఉన్నాయి, అన్ని చేయలేము. సంతోష్ ఇక్కడ ప్రతిసారి మాట్లాడుతున్నావు. సారీ, ప్రతి డివిజన్ కి గ్రూప్ ఉంది. డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ లో ఉన్న మహిళా ప్రెసిడెంట్, మెయిన్ నాయకులు, ఆ డివిజన్ సంబంధించి ఇంపార్టెంట్ లీడర్లు అందరూ వాళ్ళు ఎస్సీ గ్రూప్ లో ఉండొచ్చు, ఓసీ గ్రూప్ లో ఉండొచ్చు, మహిళా గ్రూప్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మెయిన్ కార్యకర్త, మెయిన్ లీడర్లు అంతా ప్రతి గ్రూప్ లో ఉన్నారు. ఆ గ్రూప్ కి కంపల్సరీ మెసేజ్ వెళ్తుంది. మీరు గ్రూప్ లో మెసేజ్లు ఫాలో అవ్వండి. అందరికీ ఫోన్ చేయాలంటే అర్ధరాత్రి అపరాత్రి టైం కుదరదు. ఈ తక్కువ సమయంలో ప్రతి గ్రూప్ లో మెసేజ్ వస్తుంది. ఆ గ్రూప్ మెసేజ్ చేసుకుని ఇవాళ మనం పిలిచింది 100 మందిని, ఇక్కడ 200 మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? పార్టీ మీద గౌరవం, పార్టీ మీద అభిమానం. అదే ఆయన విమర్శలు చేసుకుంటే అవ్వదు ఇక్కడ పని. లైన్లో వేసుకొని రోజు అందరూ ఫోన్ చేసి నీకే బాధ్యత ఇస్తాను, తీసుకుంటావా? బాధ్యత విమర్శించే ముందు నేను చెప్తున్నా, సిస్టమ్ చెప్తున్నా కదా, నువ్వు చదువుతావు కదా. విమర్శలు కాదు, పార్టీ పనిచేసేటప్పుడు పార్టీ విధానం ఉంటుంది, విధానంలో మనం వెళ్ళాలి. ఇక్కడ 9 డివిజన్లకి 9 గ్రూపులు ఉన్నాయి. మెయిన్ కాన్స్టిట్యున్సీ గ్రూప్ ఉంది. అందరికీ చెప్తుంది, ఇది ఒక సంతోషం కాదు. ప్రతి డివిజన్లో డివిజన్ బ్లాక్ ప్రెసిడెంట్ కానీ, డివిజన్ ప్రెసిడెంట్ కానీ, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కానీ, అక్కడ ఉన్న మెయిన్ లీడర్లు కానీ అందరూ ఆ గ్రూప్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రతి ఏ మెసేజ్ ఉన్నా కూడా ఆ గ్రూప్ మెసేజ్ లో వస్తుంది. మీరు రాబోయే ఎంపీ ఎలక్షన్ కానీ మన 200 నాయకులు రాత్రి పగలు పనిచేశారు. వాళ్ళందరికీ లైవ్ చేసేలాగా నేను మీ ఎప్పుడు ఉంటా. మీ అందరికీ రాబోయే కాలంలో పోస్ట్ ఉన్నాయి, గ్రామసభలో పోస్ట్ ఉన్నాయి, మార్కెటింగ్ సభలో పోస్ట్ ఉన్నాయి, మన దేవాలయ కమిటీలో పోస్ట్ ఉన్నాయి. వీళ్ళతో పాటు ఇన్కమ్ సోర్స్ వచ్చే పోస్ట్ కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మన 200 మంది కష్టపడే నాయకులకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలని సభాముఖంగా మీ అందరికీ ఏముంది గెలిపోతే బాబా వీడియో దిగుతాం, పేపర్కి ఇవ్వాలి కదా. మనం ఏం చేయలేకపోయాము, కానీ ఇప్పుడు తగిన కొంచెం టైం ఉంది కాబట్టి మనం ఎక్కువ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ ఎక్కువ చేయాలి. మనకి ఎక్కువ పథకాలు ఇప్పుడు అమలైన పథకాలు ఎక్కువ మన లేడీస్ కి ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ మనం వెళ్ళి లేడీస్ కి ఇంటింటికి చెప్పాలి. మన రేవంత్ అన్న మన కోసం ఇన్ని పథకాలు పెట్టాడు, ఇలా అమలు అవుతలేదండి. ఇంకోటన్నా తెలుసుకోవాలో మనం ఇంటింటికి వెళ్ళి చెప్పామనుకో. ఇంకోటన్నా 10 సంవత్సరాల నుంచి ఇంటి ట్యాక్స్ కూడా కొత్త ఇవ్వట్లేదన్న చాలా మంది వచ్చి అవి కూడా అడుగుతున్నారు. ఆ ట్యాక్స్ కూడా మనం ఎలా చేపించాలో ఎలా అవుతుందో అని మనం ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్తే
ఇప్పుడే వచ్చారు 5 నిమిషాల ముందు. ఒక విషయం మనం చెప్పదలుచుకున్నాం. ఈ సమావేశం మన ఎంపీ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి గారు, మన సోనియా అధిష్టానం ఉంది, మన రాహుల్ గాంధీ గారు, సోనియా గారు, మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అందరికీ సంతోషదాయకం. కానీ మనకు కాన్స్టిట్యూన్సీ నుండి ఏదైతే మనకి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామో, కానీ దయచేసి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మన కాన్స్టిట్యూన్సీలో ఈ గ్రూప్ రాజకీయాలు ఎప్పుడు సమస్య పోతాయి, దయచేసి అందరూ వినాలి. ఎందుకంటే మరి విస్తృత స్థాయి సమావేశం అనగానే అందరు లైన్లో కూర్చుని పక్కన కూర్చుని అందరూ బాగానే ఉంది. మరి వ్యవహారం చేయాలనుకున్నప్పుడు ఎవరైనా మంచి ఎంపీ క్యాండిడేట్ వచ్చినప్పుడు కూడా ఈ వారం రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అసలు ఏం బాగలేవు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? కారణం ఏంటి? మరి ఆ విభేదాలు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు కూర్చొని మాట్లాడలేకపోతున్నారు? మీ వల్ల కావట్లేదు. మరి మీ పైసా కూర్చొని మాట్లాడమా? మరి ఏం చేయాలని ఆలోచించారు తప్ప ఎవరికి వారుగా ఏమన్నా తీరాలంటేగా మీరు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎవరికి అందుబాటులో వాళ్ళ లీడర్లను పిలిపించుకొని ఈ విధంగా మీరు మాట్లాడుకుంటూ ఉంటే, కాబట్టి అందరికీ నా విన్నపం, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, రేపు రాబోయే ఆ విస్తృత సమావేశం ఫిక్స్ చేసిన డేట్ రోజు మనమందరం ఆ డేట్ లోపలనే మళ్ళీ ఒక రోజు ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూర్చొని ఈ సమస్యను పరిష్కరించే దిశగా మాట్లాడుకుంటే బాగుంటుందని అందరికీ మనవి చేసుకుంటూ, అందరికీ మళ్ళీ ఒకసారి దయచేసి మన ఎంపీ క్యాండిడేట్ని భారీ 29వ తారీఖు జరుగుతున్న సమావేశాన్ని ముఖ్యంగా భుజస్కంధాల మీద తీసుకోవాల్సిన బాధ్యత 9 డివిజన్ల అధ్యక్షులు, 9 డివిజన్ల మహిళా అధ్యక్షురాలు, ఏ బ్లాక్, బి బ్లాక్, మహిళా ఏ బ్లాక్, బి బ్లాక్ అధ్యక్షులు మాత్రమే ఈ మీటింగ్ ని వాళ్ళ భుజస్కంధాల మీద తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎలక్షన్ లో డివిజన్ అధ్యక్షుడు చాలా బాధ్యతలు చెప్తాడు. ఈ డివిజన్ నా మీద నడుస్తుంది, ఈ డివిజన్ బూతులు నా మీద నడుస్తాయి, ఇక్కడ ప్రజలు నేను పిలిస్తే పలుకుతారు, నేను పిలిస్తే ఓటేస్తారు, నేను చెప్తే కూర్చోస్తారని చెప్తారు. కాబట్టి మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం రేపు ఎన్టీఆర్ గార్డెన్లో జరిగే మీటింగ్. కాబట్టి డివిజన్ అధ్యక్షులు ఎవరు ఎంతమంది గ్యాదర్ చేయగలుగుతున్నారో ముందుగానే ఇన్ఛార్జ్ గారు ఒక లిస్ట్ ఇవ్వండి. మహిళా అధ్యక్షులు కూడా మీరు కూడా ఒక లిస్ట్ పడి వేసారు ఇవ్వండి. ఇందులో పేమెంట్ కేసు వద్దు. పేమెంట్ కేసుల వల్ల మన ఎలక్షన్ క్యాలిక్యులేషన్ తప్పు జరుగుతుంది. మీటింగ్ ఏమో 1000 మంది కనపడతారు, ఓట్లు వేసేటప్పుడు 100 మంది ఉంటారు. కాబట్టి పేమెంట్ కేసు వద్దు. ఎవరు స్వచ్ఛందంగా మీరు 10 మందిని తీసుకురావాలంటే 10 మంది చెప్పండి, ఆయన మిగతా ఎంకరేజ్ చేసుకోవాలో ఆయన చేసుకోండి. 50 మందిని తీసుకొచ్చాడు, 50 మందినే చెప్పండి. కానీ కనుక పెండల్ గారు అన్నట్టుగా మీటింగ్ హాలు నిండాలి. హాలు నిండకపోతే మనం చూసే మన రిపోర్ట్ ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. ఎవరో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే మన రిపోర్ట్ తెలియాలేమో కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జరిగే విషయము ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయన రిపోర్ట్ ఉండదు. ఇప్పుడు ఎవరైనా అంటే కూడా ఆయన చెప్తాడు ఇది మాట్లాడారు కదా. కాబట్టి దయచేసి ఎలక్షన్ ని బాధ్యతగా తీసుకున్నాము. ఎలక్షన్ ని బాధ్యతగా తీసుకున్నాము. సరే కొద్దిమంది ఆవేదనతో మాట్లాడచ్చు, మళ్ళీ ఒకసారి సమయం దొరకకపోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ బాధ చెప్పచ్చు. దాన్ని మనం తప్పుగా భావించదు. వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు దేనికోసం మొదలు పెడుతున్నారో ఆ విషయాన్నే head of the department, head of the party, head of the constituency, head of the our family. కాబట్టి కట్టనాడు గారు బాధ చెప్పుకుంటారు. అన్న మీరు కూడా సాధారణంగా మీకు చాలా ఓపిక ఉంది, భగవంతుడు మీకు చాలా ఓపిక ఇచ్చాడు. మీరు కుటుంబానికి కాన్స్టిట్యూన్సీని నేను మన ఎలక్షన్ కూడా చెప్పాను.
కోమాలో ఆక్సిజన్ కూడా అందరి పరిస్థితుల్లో ఈవేళ ఈ హాల్ నిండే పరిస్థితి ఒక మెసేజ్ తీసుకొచ్చారంటే ఇవాళ గ్రేట్ పర్సనాలిటీ కానీ మీరు తండ్రి లాగానే సావధానంగా కొద్దిమందికి హార్ష్గా చెప్పే విధానం ఉంటుందన్న, కొద్దిమందికి స్మూత్గా కట్ చేసే విధానం ఉంటుంది. దయచేసి ఇద్దరిని కూడా సమపాల్లో చూసి మీరు ఇది చేసుకోండి అన్న. రేపు 29వ తారీఖు మీటింగ్కి ఈ డివిజన్ అధ్యక్షులు ఏ లిస్ట్ ఇస్తారో చూసన్నా మిగతాది మీరు మాలాంటి సీనియర్ లీడర్లు ఎవరికైనా మీరు ఇంతమంది గ్యాదర్ చేయాలంటే వాట్ ఎవర్ ఇబ్బంది మీరు ఏది ఆదేశిస్తారో అది మేము చేయడానికి సిద్ధంగా మనం తెలియజేస్తున్నాము. దాని ప్రభావం ఓటర్ల మీద చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా కాకుండా మీరు ప్రజాస్వామ్యం చేస్తున్నాం ప్రతి మనిషితో అనండి అది మెసేజ్ చాలా వరకు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు మనం 300 మంది ఇక్కడ వచ్చినాం, 30 మంది మెడలో వేసుకోలేరు. ఏ మీటింగ్ జరిగినా ప్రతి ఒక్క కార్యకర్త కట్ట వేసుకొని మీటింగ్ రావాలి. అయితే మీకు ఏమవుతుందనంటే ఒక మన ఈ ఉత్సవం ఏదైనా చూస్తాము, ఈ జెండాలను చూడగానే ఒక మన మైండ్ లో ఒక రకమైనటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ ఉత్సవం 2 రోజులు 3 రోజులు వరకు ఉంటుంది. మనం ఇంకా 3 రోజులలో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ చూసిన కరెక్ట్గా చూసిన ఉత్సవాన్ని ఒక్క ఫోన్ కాల్ తోటి ఇంతమంది ఒక డిసైడ్ మాత్రమే ఇంతమంది అటెండ్ అయ్యారు. కాబట్టి మన దగ్గర కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొదవలేదు. కాబట్టి నేను ముందుకు వైపుగా ఎంతమంది తీసుకురావాలనేది మా డివిజన్ అధ్యక్షులు చెప్తే వారి ద్వారా మేము రేపు కార్యక్రమానికి కంకణ కట్టుకొని హామీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏ విషయం మీరు చెప్పిన తక్షణమే వచ్చేస్తాం. రెండో విషయం ఏంటంటే మనం ఎక్కడ కూడా మనకి 30 లక్షల పైసలు నియోజకవర్గం ఏ వాళ్ళు ఎంత వచ్చిందా ముందు వచ్చిందా అని పక్కన పెట్టండి. ఎంత ముందు కుడతామంటే వాళ్ళ ఉడికించే పనే మనది, మా సీనియర్లది ఉడికే పని ఇప్పుడు వచ్చినారని 20 సంవత్సరాల సంది మేము పోరాడినాము, ఊరు తిరిగినాం, జెండా కోసినాం. ఇప్పుడు మీకు ముయ్యాల్సిన టైం వచ్చింది. సుఖపడ్డారు 10 సంవత్సరాలు, ఇప్పుడు బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు పని ఖచ్చితంగా చేయాల్సిన టైం మీకు ఆసన్నమైంది. మన మహిళను గుర్తించి మన మహిళను పంపించారు. మన మహిళలు ఇంత సంపాదించండి, ఇంటికి ఓన్లీ మన మహిళలను గెలిపించి మన పార్లమెంట్ పంపిద్దాం. ఇదే మన కోరిక. మన తమ్ములకు అన్న చెల్లెలకు అక్క చెల్లెలకు అందరికీ మన బండి రమేష్ అన్న సంరక్షణ చేసుకునేదానికి మనము ముందుకెళ్ళి ప్రయత్నిద్దాం. మనం సక్సెస్ చేసుకోగలిగితే మనం ఎంత మెజార్టీ తీసుకురాగలుగుతామో తెలుస్తుంది. కాబట్టి రేపు జరగబోయే కార్యకర్తల సమావేశాన్ని సక్సెస్ చేసుకుందాం. బండి రమేష్ గారి నాయకత్వంలో పనిచేద్దాం. ఈ రోజు వెలుగులో మన రాష్ట్ర గవర్నమెంట్ ఉంది, రేపు ఢిల్లీలో కూడా మన గవర్నమెంట్ మనం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కాబట్టి మేము కూడా అందరి తరఫున చెప్తాను. ఇది కూకట్పల్లి నియోజకవర్గంలో పెద్దల గౌరవనీయులు పి. జనార్దన్ రెడ్డి గారు వేసిన ఇతరం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక 4 రోజులు ఎవరన్నా తప్పు చేస్తే ఆయన తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు, మౌనం వహించేవాడు. ఆ మౌనం వహిస్తే ఆ ఎదురు వ్యక్తికి తెలుసుకున్నాడు అని నేను తప్పు చేశా, నెక్స్ట్ టైం ఇంకా తప్పు జరగదు అన్న మాట్లాడలేడు అని పెట్టారు బాగా తెలుసు. వారం రోజులతో పొద్దున్న 6 గంటలకు పోయి అన్న క్షమాపణ చెప్పి వచ్చేది. సో అట్లా ఒక క్రమశిక్షణ గల పార్టీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఏం వచ్చినా ఏం రాకుండా పార్టీని పట్టుకొని ఉన్నారు. కాబట్టి అదే రకంగా మనం ముందుకెళ్దాం. అన్న కూకట్పల్లి నియోజకవర్గంలో ఇందాక మీరు చెప్పినట్టు 417 బూతులు ఉన్నాయి. గతంలో ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా కూకట్పల్లి నియోజకవర్గంలో ఓటున్న వ్యక్తి ఇక్కడ వచ్చిననుకుంటా. ఆ ఓటున్న వ్యక్తి ఆయన కార్లవాణి బండి ముగ్గురు కార్లు అయితే 4. ఆ బూతులు వస్తే సుమారు 1200 మంది వస్తాం. ఇందాక వాళ్ళు చెప్పారు పేమెంట్ ట్యాక్స్ వద్దని చెప్పారు, చాలా సంతోషం. గతంలో మేము సర్వే వచ్చాక హౌసింగ్లో మీటింగ్ పెట్టండి, ఎంతో మంది ఎన్ని చేసాం, మనం అవుటర్ రింగ్ రోడ్ వేసాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్తే ఎవరు సపోర్ట్ కొడతలేరు అన్నాడు. అన్న పేమెంట్ సపోర్ట్ కొట్టారు, అక్కడ వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతే వాళ్ళు సపోర్ట్ కొట్టారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మన అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఐడియల్ రోడ్ అయితేనేమి, ఏ దేశం
మీద పాలన మీద మా దొత్తులన్నా మా 200 దొత్తులు వాటర్ ప్యాకెట్ భోజనం మొత్తం 300 మళ్ళీ రేపు ఇంకో జరుగుతుంది. ఆ ప్రేమలో తప్ప మన కాంగ్రెస్ పార్టీలు మన వాళ్ళు వస్తే ఆ వచ్చిన అందరూ అంటే డబ్బులు ఇచ్చి కాదు. అదే నాకు రమేష్ అన్న ప్రేమతో పిలిచాడు, నాగిరెడ్డి అని పిలిచాడు, సత్యమని పిలిచాడు, పెంటని పిలిచాడు, లక్ష్మణ్ పిలిచాడు. ఆ ప్రేమ పంచి కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తాం తప్ప ఆ రోడ్డు మీద వచ్చిన ట్యాక్సీ వద్దు, ఆ వచ్చిన వాళ్ళు ఓటేయరు. రేపు పొద్దున ఇంతకుముందు నేను రేవంత్ అని చెప్పినటువంటి ఆ శివలింగానికి అభిషేకం చేయడం అందరి పాల్గొంటే కొందరు నీళ్ళు ఇచ్చినట్ట, అందరూ నీళ్ళు ఇచ్చినట్ట. ఆ రకంగా మన రేవంత్ అన్న చాలా సంతోషం అనిపించింది. 7 నియోజకవర్గ వాళ్ళని పిలిచి కష్టకాలంలో రేవంత్ అన్న నీవు గెలవాలి, నీవు గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడలేము, బయటకు పోలేము అని చెప్పి కాకుండా టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఉన్నా కూడా రేవంత్ అన్న ఓటేసి ఒక మిత్రుడు చెప్పిండ మోటార్ సైకిల్ మీద వాళ్ళు మిస్టర్ తీసుకొని పోలింగ్ కూతురు పోతున్నాడు. ఆయన టీఆర్ఎస్ లో మంచి లీడరే, గొప్ప నాయకుడే. వాళ్ళు మిస్సెస్ అడిగిండ ఏం సంగతి ఓటు ఎవరు చేస్తామని, నువ్వు ఎవరికైనా చేస్తున్నా నేనైతే రేవంత్ అన్న చేస్తాను. అది నేను మళ్ళీ పొందిస్తున్నాడు అంటే కాగా రేవంత్ అన్న చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సత్తాసాయి క్యాకియా అన్నాడు. అందుకే గుణపాఠం చెప్పాలంటే ప్రశ్నించే గొంతుండాలి అని రేవంత్ అన్న గెలిపించాం. అలాగే రేపు పొద్దున మీటింగ్ సక్సెస్ చేద్దాం. అలాగే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది పెద్దలు చెప్తారు, మిగతా మిత్రులందరూ షేర్ చేస్తున్నారు. 29వ తారీఖు జరగబోయే మీటింగ్ ప్రతి ఒక్కరు మన ఇంటి పక్కన మన కూతురు ఇద్దరిద్దరిని ముగ్గురిని కూతురు ఇస్తే 1200 మంది 1500 మంది హాలు ఆ యొక్క హాలు చెప్పాలి. ఖచ్చితంగా మనం అందరం ముఖ్య నాయకులు వస్తామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు నమస్కరిస్తున్నాను. ఒక 2 విషయాలు స్పష్టంగా చెప్పేస్తున్నా. మొదటిది రేపు 29వ తారీఖు మీటింగ్ షార్ట్ టర్మ్ లో రాత్రి అన్ని నియోజకవర్గాల మీటింగ్ అయిపోతుంది, తొందరగా పెట్టాలని చెప్పి మెసేజ్ పెట్టారు. మాకు కూడా ఫోన్ చేయాలి, మెసేజ్ పెట్టారు, అందరం వచ్చాం. ఇప్పుడు కూడా సేమ్ కూర్చోగానే గంట మీద ఒకటి చెప్తున్నాడు. సడన్ మెసేజ్ పెట్టామని 100 మంది 200 మంది వచ్చారు. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వస్తున్నా చాలా హ్యాపీగా ఉన్నాం, మేము కూడా హ్యాపీగా. ఇంకో విషయం ఏంటంటే మీకు కూడా వచ్చిన సూచన, రేపు మీటింగ్ సక్సెస్ కావాలంటే బాలాజీ చెప్పిన దానికి కొనసాగించా మీరు ప్రతి డివిజన్ ప్రెసిడెంట్ ప్రతి మహిళా ప్రెసిడెంట్ పిలిపించుకోండి. 16 మంది 18 మందితో కూర్చోండి, ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ కూర్చోండి. అందరికీ వాళ్ళ ఫోన్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు హాయో బాయో ఏదో 3 నిమిషాలు మాట్లాడుతున్నా ప్లీజ్. ఆ విధంగా మాట్లాడితే దాదాపు మీరు 8 డివిజన్ నుంచి 800 మంది 200 మంది 16 మంది వస్తారు. 100 రూపాయలు మనం డబ్బులు లేకుండా మనం పనిచేసి నా సూచన చెప్తారు. అంగీకరిస్తారా? ఎందుకంటే రమేష్ అంటే ఫోన్ చేయాలి తప్పదు. ఒక ముఖ్యమైన మీటింగ్ ఉన్నప్పుడు ఇంతకుముందు తప్పదు కాబట్టి ఈ సందర్భం కృషి చేయాలి కాబట్టి చెప్తున్నా. మీటింగ్ ఉన్నప్పుడు ఎంతగా ఉన్న మేమైనా సరే సందైనా ఎవరైనా సరే ఒకరికి 10 సార్లు ఫోన్ చేస్తున్నాం. 10 మంది ఫోటో దిగడానికి లేకపోతే 11వ మంది ఫోటో దిగొచ్చినామంటే మా రాజుగారు బయటపడి చదువుతున్నాం, పక్కనే ఉన్న 60 సేపు వెయిట్ చేస్తాం. పుష్పం బస్సులో తప్పినట్టు 60 సేపు వెయిట్ చేస్తాం ఫోటో కోసం. అలాంటి పరిస్థితి నుంచి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చాం, సంతోషంగా ఈరోజు ఉన్నాం. ఇంకో విషయం చెప్తున్నాను, సందర్భం అయినా సరే ముఖ్య నాయకులు కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వస్తుందని చెప్తున్నా. ప్రజాపడిన మాట చెప్తున్నా అన్న, ప్రజాపడిన నీకు దండం పెడుతున్నా, అందరికి చేతులు తోడి చెప్తాను. నా దగ్గర గ్రూపులు లేవు, మళ్ళీ చెప్తున్నా గ్రూపులు లేవు. ఆత్మ గౌరవం కోసమే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ నాతో పాటు నాగరెడ్డి కావచ్చు, బాలాజీ కావచ్చు, పుష్పం కావచ్చు, సౌత్ కావచ్చు, డివిజన్ ప్రెసిడెంట్. ఆ రోజు డివిజన్ ప్రెసిడెంట్ నిలబడమంటే పోటీ కొంచెం వస్తున్నారు తీసుకురా ఎవరు అలాంటి పరిస్థితుల్లో డివిజన్ ప్రెసిడెంట్ పెట్టాము. మహిళా ప్రెసిడెంట్ బతిమల దొరకలా. ఇదే ఉదాహరణ మాట్లాడుతున్నా. మనీ పేరు 6 నెలల పేరు మేము ధర్నా చేయాలంటే డివిజన్ ప్రెసిడెంట్ రాజు 10 సార్లు పోటీ వస్తుంది. కొత్త కాలం వచ్చినా కాపేవాళ్ళు. ఎందుకు చెప్తామంటే ఈ రోజు అధికారం వచ్చింది, రమేష్ గారికి నాయకత్వం వహిస్తున్నాడు, మనమందరం వస్తున్నాం, మనమందరం
మీ అవసరాల కోసం మీ స్వలాభం కోసం ఆయన దగ్గర చేరి గ్రూప్లో నేను కొత్త క్రియేట్ చేయండి. మేము పార్టీ లైన్లో పనిచేసాం. నేను కుమ్మపల్లి చరిత్రలో అర్పిస్తాను. ప్లీజ్ నేను నిలబడి వినదలుచుకున్నానా? నువ్వు మాట్లాడాలి, ఇంకో మాట్లాడాలి. అయితే మేము అనేది ఏంటంటే మన పర్సనల్ మాట్లాడాలి. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చింది, మన ప్రభుత్వ అధికారులు వచ్చింది, పార్టీలో లేని వాళ్ళు, పార్టీ మోయిపోయారు, కాంగ్రెస్ బంధుల వాళ్ళు. ఈరోజు లక్ష్మణ్ గారు ఇంకా కలిగి మాట్లాడారు. లక్ష్మణ్ 15 సార్లు 20 సార్లు కోర్సు ఇప్పుడు కాంగ్రెస్ అన్నారు కానీ పార్టీలో ఉన్నాడు. మేము ఏమంటున్నామంటే ఈరోజు అవకాశం వచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చింది, బండి దగ్గర కూర్చున్నాడు. మిమ్మల్ని అందరూ పిలిచారు. రేపు 29 మీటింగ్ వచ్చింది. రాజు చెప్పినా ఇంకోటి చెప్పినా రేపు 29 సక్సెస్ తో పాటు పబ్లిక్ లో మాట్లాడాల్సిన మాట్లాడేది, పర్సనల్ మాట్లాడాల్సిన మాట్లాడేది మేమనేది. రెండో విషయం, ఇక్కడ పిసిసి కాబట్టి అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం, కాంగ్రెస్ కన్నా కూడా పనిచేస్తున్నాం. ఎవరు లేనప్పుడు మీరు జనాల కోసం, ఎవరు లేనప్పుడు మీరు పార్టీ పట్ల ప్రయత్నం చేస్తాం. నువ్వు రెస్పెక్ట్ గా ఉంటున్నావు తప్ప రెస్పెక్ట్ మా కులానికి ఏంటి మమ్మల్ని అడుగుతాం. ఇప్పుడు రమేష్ రికమెండ్ చేసి సక్సెస్ కావాలంటే కంపల్సరీగా బయట వేసుకోవాలి. ప్రతి నియోజక ప్రెసిడెంట్ని, ప్రతి బ్లాక్ ప్రెసిడెంట్ కూర్చోబెట్టుకోవాలి, మహిళా కూర్చోబెట్టుకోవాలి. అన్న పర్సనల్ కనీసం ఆ డివిజన్లో ముఖ్య నాయకులు 10 మంది కన్నా అన్న ఫోన్ చేయడం, వాళ్ళ మెంబర్ నుంచి ఫోన్ చేస్తే అన్న అధికారంలోకి వచ్చాం, రేపు సక్సెస్ కావడం కోసం మీటింగ్. మీ మాటకి పార్టీ మాటకి ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ హోదాలో ఉన్నారు కాబట్టి, పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి మీకు రెస్పెక్ట్ గా వస్తారు, అందరూ వస్తారు. 2 డబ్బులు ఇచ్చే పని వస్తారు. రేపు అక్కడ 2000 మంది మీటింగ్ ఉంది, 2000 మంది సక్సెస్ కావాలి, మన పెద్ద మీటింగ్. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చివరి మీటింగ్ మంది అయినప్పుడు ఆ రోజు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో ఏమైందని అందరూ మాట్లాడతారు, అందరూ దాని డిస్కస్ జరుగుతుంది. దానికి ఐకమత్యంతో పనిచేస్తాం. ఐకమత్యంతో పనిచేయాలి. చివరి వచ్చింది, ఏ మెసేజ్ వచ్చింది, ఇదే వచ్చినట్టు అదే వస్తుంది. కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్, ఈ ఒక్క విషయంలో మీరు దయచేసి డివిజన్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, మహిళా కూర్చోండి, సక్సెస్ కావాలని మాట్లాడి తెలియజేస్తూ ఈ అవకాశం దయచేసి అపాదించుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నందుకు అలాంటి ఏమి లేవు మా మధ్య చెప్పడం కోసం నేను క్లారిటీ ఇవ్వని చెప్తున్నా. రేపు రాబోయే పార్లమెంటు మే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి చీఫ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆమెను ఎలా గెలిపించుకోవాలి అనే కార్యక్రమం మీద ఇవాళ మన కుటుంబపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలందరినీ వాళ్ళు మనం పిలుచుకోవడం జరిగింది. సమావేశానికి ఇచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ, స్టేజ్ మీద ఉన్నటువంటి సోదరుడు సత్యం శ్రీరంగం గారికి, తూము వేణు గారికి, నాగిరెడ్డి గారికి, పుష్పమ్మ గారికి, అలాగే మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పేరు పేరున డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, బ్లాక్ ప్రెసిడెంట్లు ఉన్నారు, మహిళా బ్లాక్ ఉన్నారు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, పిసిసిలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీలో అనేక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్ఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు, డివిజన్ కాంగ్రెస్ ఉన్నారు, మహిళా కాంగ్రెస్ ఉన్నారు, మైనారిటీ కాంగ్రెస్. మన అసెంబ్లీ ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీ. 136 సంవత్సరాల చరిత్ర భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఏ పార్టీకి లేనటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇది మీకు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 136 1888వ సంవత్సరంలో ఏర్పడిన మన కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగానేమో కానీ ఒక చిన్నపాటి కార్యకర్తగా ఉంటే కూడా అది మన అదృష్టంగా భావించవచ్చని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఈ మాట ఎందుకు చెప్పానంటే, భారతదేశంలో ఏ గ్రామానికి
కండువా వేసుకుని వెళ్ళామంటే అన్నా నేను పలానా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నేను పలానా కుర్పల్లి నియోజకవర్గం సంబంధించిన హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం కుకట్పల్లి, ఆ కుకట్పల్లిలో బాలానగర్ డివిజన్, ఆ డివిజన్ ప్రెసిడెంట్ లేక డివిజన్లో నేను ఒక కార్యకర్తని చెప్పుకుంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాద మనకు దొరుకుతాయి. ఇది వాస్తవం. కార్యకర్తలుగా మీ అందరూ గుర్తించవలసిన విషయం ఇది. అయితే ఈ విషయాలన్నీ మరి మన 29వ తారీఖు చాలా ఎలాబరేట్ గా మాట్లాడుకుందాం. ఇవాళ ఇక్కడికి వచ్చిన నాయకుల్లో చాలా మంది మాట్లాడలేకపోయారు, సీనియర్లు కూడా మాట్లాడలేకపోయారు. కొంతమంది జూనియర్లు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, అందరికి అవకాశం రాలేవాడు. ఎందుకంటే తక్కువ టైం ఉంది. మన మీటింగే ప్రిపరేషన్ మీటింగ్, ఎవరు చెప్పినా అదే కాబట్టి అందరికీ మైక్ ఇవ్వలేకపోయే పరిస్థితి కూడా జరిగింది. కానీ రేపు 29వ తారీఖు అందరి సమక్షంలో ఎవరెవరైతే వాళ్ళు మాట్లాడలేకపోయారో వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కల్పించడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తారు. నెంబర్ 2, ఇవాళ పార్టీ ముఖ్య ఉద్దేశం సునీత మహేందర్ రెడ్డి గారిని మన అందరం కలిసి గెలిపించుకోవాలి. నెంబర్ 1. అందుకు మన 29వ తారీఖు మన కాన్స్టిట్యూన్సీలో ఏర్పాటు చేసుకోబోయే మీటింగ్ ని సక్సెస్ఫుల్ గా మనం చేయాలి. అది మన అందరి బాధ్యత. నా ఒక్కడిది కాదు, ఇటువంటి ఏ ఒక్కరిది కాదు. అందరూ కలిస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది. వాస్తవంగా రేపు మన మీటింగ్ ఉండే 29 లాస్ట్ మీటింగ్ అన్నారు మనాడు. వాస్తవంగా రేపే ఉండే మన మీటింగ్. కానీ మనకు కావాల్సిన హాల్ దొరకలేదు. ఎక్కడో సందులోనో గొంతులోనో పెడితే బాగుండదు. కాబట్టి మెయిన్ రోడ్డు మీద ఉన్న హాల్ అయితేనే బాగుంటుంది. మనం ఏదైనా ప్రచారం చేయాల్సిన, కాస్త కాన్స్టిట్యూన్సీ డెకరేట్ చేయాల్సిన, నలుగురు ఇష్టం ఉన్నవాళ్ళు ఒక మన ఫ్లెక్స్ కట్టుకోవాలన్న మెయిన్ రోడ్ మీద ఉంటే అందరికి బాగుంటుంది. అటువంటి ఫంక్షన్ హాల్ అయితేనే బాగుంటుంది అని చెప్పి ఒక రోజు లేట్ అయినా పర్వాలేదన్నా అని చెప్పి మహేంద్ర నాకు చెప్పి అది 29వ తారీఖున ఆ హాల్ జరిగినందువల్ల మనం ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ నిజంగా మన లాస్ట్ మీటింగ్ కాదు, వస్తుందా. అయినా మనందరం రోజు కలుస్తానే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒకటి పార్టీ జాయినింగ్లను, ఇఫ్తార్లను, ఇంకో రంగానో రోజు మన అన్నదమ్ముల అక్షరాలను అందరం కలుస్తానే ఉన్నాం ఏదో సందర్భంలో. అయితే మరి రేపు 29వ తారీఖున మార్నింగ్ 11 నుంచి మనకి మధ్యాహ్నం 2 వరకు లంచ్ కూడా ఉంటుంది. మన హాల్ కూడా మనకు 3 వరకు ఇచ్చారట వాడు. తర్వాత ఏదో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందంటే సరే 3 వరకు మనకు సరిపోతుంది అని చెప్పి మనం తీసుకుంటాం. కాబట్టి అందరికీ అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇకపోతే ఇప్పుడు సత్యం శ్రీరామారావు మాట చెప్పాడు అన్న, డివిజన్ ప్రెసిడెంట్ అని వాళ్ళు పిలుచుకోండి అన్న. ఆ మీటింగ్ ఉద్దేశం ఇది, వాళ్ళు పిలవడం ఉద్దేశం అది. నిజంగా కూడా వాళ్ళ మీటింగ్ మెయిన్ డివిజన్ ప్రెసిడెంట్, సీనియర్ లీడర్లు వాళ్ళేంటి అందరూ వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. పిలిచింది 100 అయినా వచ్చింది 100 మంది వచ్చారంటే దానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది మనం చెప్పగానే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి డివిజన్ ప్రెసిడెంట్ కానీ, బ్లాక్ ప్రెసిడెంట్ కానీ, మహిళా ప్రెసిడెంట్, మరి అందరూ సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు. ఇవాళ కొన్ని పరిస్థితుల్లో మనం ఏదైనా కారణాల చేత బయటికి రాలేకపోయినా అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు అయినాక, మరి ఈ 3 నెలల్లో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినాక అనేక మంది పార్టీ మీద నమ్మకంతో ఒక మంచి నాయకత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని అందరూ కలిసి గట్టిగా ముందుకు సాగుతుంటే వాళ్ళ కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా రోజు రోజుకి ఒక పువ్వు కనుక ఎలా వికసిస్తుంటే ఆ పువ్వు పరిమళిస్తుందో అలా మొక్కలాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రోజు రోజు పరిమళించి అది బ్రహ్మాండంగా వికసించి వాళ్ళ ఇంకా రాబోయే రోజు ఇవాళ కూడా జాయిన్ మంది మీకు తెలుసులేదు. ప్రతిరోజు మన ఆఫీస్ నుంచి చాలా మంది జాయిన్ అవుతా ఉన్నారు. అన్నదమ్ములు అందరూ చెప్తున్నారు అన్న వాళ్ళు జాయిన్ అవుతారు, వీళ్ళు జాయిన్ అవుతారు అంటే వాళ్ళలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాడు మనం పక్కన పెట్టి
మంచి చేస్తున్నాడనే పార్టీలో ఆహ్వానించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి మరి వాళ్ళ పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి, పార్టీ బ్రహ్మాండంగా కుటుంబంలో అందరి ఆధ్వర్యంలో పార్టీ మరి రోజు రోజుకు మరి అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేపు మీ అందరూ బాధ్యత తీసుకోండి. నా ఒక్కడి కాదు, నేను ఇన్ఛార్జిగా నేను ఉన్నానేమో కానీ ఏ ఒక్కడి వల్ల ఏది సాధ్యం కాదు. మన పిసిసి అన్న రేవంత్ ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా, ఇక్కడ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత లీడర్లు ఉన్నారు, అంతమంది ఉంటే అక్కడ ప్రభుత్వం నడుస్తుంది. అట్లాగే మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఇన్ఛార్జిగా బండి వేసి ఉండొచ్చాము కానీ ఇన్ఛార్జ్ ఒక్కడి బాధ్యత కాదు, ప్రతి వాళ్ళది బాధ్యత. బ్లాక్ లీడర్లు ఉన్నారు, పిసిసి ప్రతినిధులు ఉన్నారు, మరి మహిళా ప్రతినిధులు ఉన్నారు, ఇంతమంది కూడా కలిసి సమిష్టిగా దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి నేను మిమ్మల్ని మీకే చెప్తున్నా, ప్రతి డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులకి మొన్న సునీత మహేందర్ రెడ్డి మేడం గారికి సీట్ రాగానే నేను ప్రతి డివిజన్ ప్రెసిడెంట్కి నేను ఫోన్ చేశాను. రాత్రి పూటానికి సీట్ డిక్లేర్ అయింది. పొద్దున్న 6కి నేను డివిజన్ ప్రెసిడెంట్ అందరికీ ఫోన్ చేసి, అన్న మీరు అందరూ బాధ్యత తీసుకోవాలి, మీరు డివిజన్ ప్రెసిడెంట్గా బాధ్యత మీ బుద్ధి ఆమెను గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ బాధ్యతను పుస్తకాల మీద ఎత్తుకొని డివిజన్లో ఉన్న ప్రతి నాయకుడిని కలుపుకొని ముందుకు సాగాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ చాలా మంది తెలుసు, అందరికీ ఫోన్ చేశాను. 9 మంది డివిజన్ ప్రెసిడెంట్కి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. అవునా కదా? కాబట్టి ఎందుకు చేశామంటే వాళ్ళకు బాధ్యత, రేపు కలిసి ముందుకు సాగాలి, డివిజన్లో ఉన్న నాయకులందరినీ వాళ్ళు కలుపుకొని ముందుకు సాగాలి. కాబట్టి ముందుగా వారికి ఇంటిమేషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను ఇంకోటి చెప్తున్నా, రేపు డివిజన్ నాయకులు ఇవాళ కూర్చుంటారా, మీరు రేపు రాత్రి కూర్చుంటారో తెలియదు, కానీ మీరు మీ డివిజన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మీరు ఎక్కడన్నా మీ డివిజన్లో చక్కటి మీటింగ్ పెట్టుకోండి. ప్రతి నాయకుడిని సీనియర్ జూనియర్లు అందరినీ తీసుకోండి. పిలుచుకుని ఎల్లుండి 29వ తారీఖు శుక్రవారం ఒక్క రోజు గ్యాప్ ఉంది మనకి, ఎట్లా జనాలు గ్యాదర్ చేస్తున్నాం. ప్రతి డివిజన్ నుంచి నేను చెప్తున్నా 250 మంది తప్పకుండా రావాలి. నాయకుడికి ఒకటే బాధ్యత వచ్చింది, రేపు అక్కడ అటెండెన్స్ ఉంటుంది. ఫలానా మన ఫతేనగర్ మహిళా విజయలక్ష్మి గారు ఎంతమందిని తీసుకొచ్చారు, లేకపోతే బోయినపల్లి విజయలక్ష్మి గారు ఎంతమందిని తీసుకొచ్చారు అనేది కూడా ప్రతిదీ అక్కడ అటెండెన్స్ ఉంటుంది. మీకు చెప్తున్నా, మీలోనే కొంతమంది ఉండి ఎవరి ద్వారా ఎంతమంది వచ్చారు అనేది కూడా రేపు అక్కడ రాసే విధంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఏదో అనుమానం అనేది కాదు, ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు బాధ్యత ఉన్న బాధ్యతని ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తున్నారనే దాని మీద ఒక ఇది పెడుతున్నారని నిఘాలాగా ఉంటుంది, కానీ మీ మీద అనుమానం కూడా కాదు. కాబట్టి లీడర్గా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఎవరి పరిధిలో మా అన్న కనకపేట ఉన్నాడు, మూసపేటలో అన్న నువ్వు 100 మందిని తీసుకురావాలి, 100 మందిని నువ్వు బలపరచాలి, 100 మందిని నువ్వు లేపాలి. అక్కడ మన బస్తీలో మన పక్కన రమ్మనాలి మీటింగ్కి. ఆ రకంగా పెంటేది కాదు, నేను ప్రతి ఒక్కరు మా యాదిరెడ్డి అని ఉన్నాడు, లేకపోతే మా సుంకాలు ఉన్నాడు, నేను అందరికీ చెప్తా ఉన్నవాళ్ళ, మా పిల్లలు ఉన్నారు అక్కడ రైస్తా ఉంది, వీళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా, అమ్మ మనం పార్టీకి పనిచేస్తున్నాం. ఇవాళ కూడా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, పార్టీ మనకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక మన కాన్స్టిట్యున్సీకి 10 కోట్లు ఫండ్ రిలీజ్ చేశారు. ఎస్పీ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కాన్స్టిట్యున్సీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఎలక్షన్ ముందు మనం హామీ ఇచ్చాము, కొన్ని గెలిచినానికి అదే ఇచ్చారు, ఓడిపోయినానికి కూడా అదే ఫండ్ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలో మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఎలక్షన్ ముందు వాటన్నింటినీ ప్రజల్లో మనం నెరవేర్చుకోవాలి. ముందు ఈ ఫండ్తో మీరు వర్క్ స్టార్ట్ చేయండి, తర్వాత మీకు ఎంతెంత కావాలో పెంచుకుంటా పోదాం.